డిఎస్పీ భక్తి ఛానల్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా బాలాపూర్లోని మురళీకృష్ణ నగర్ లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి మరియు శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రతి నెల మాస శివరాత్రి రోజున శ్రీ రుద్ర హోమం నిర్వహించడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని లేనిన్ నగర్ లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి మరియు శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అరుణాచలేశ్వరుని అభిషేకము అనంతరం ప్రతి నెల మాస శివరాత్రి రోజున బ్రహ్మశ్రీ దేవేంద్ర శాస్త్రి ఆధ్వర్యంలో శ్రీ గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ రుద్రహోమం మరియు కార్తీక మాసం శుక్రవారంతో కూడిన మాస శివరాత్రి రావడంతో అమ్మవారికి శ్రీ సూక్త హోమము మరియు దుర్గాదేవికి దుర్గా సూక్త హోమం కూడా నిర్వహించారు. అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జల్యాల గోత్రోద్భవస్య గౌర రాజేశ్వరస్య మాధవీ నామధేస్య శృతిక్ నామధేస్య మిథిలాక్ష నామధేస్య కశ్యప ఋషిగోత్రోద్భవస్య ద్రోణాచార్య నామధేస్య జయమ్మ నామధేస్య ప్రసాద్ నామధేస్య సహకుటుంబస్య సతబాంధవస్య లవన్ నామధేస్య సహకుటుంబానాం సతబాంధవానాం జానకీ నామధేస్య పార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థం మనోవాంఛ ఇష్టకామ్య ఫల సిద్ధ్యర్థం అఖండ విజయలాభ కీర్తిలాభ యశోలాభ మమ ధర్మం మమ ఆచారం దినదిన అభివృద్ధ్యర్థం మమ దేశాయాం సుభిక్షం ఫల సిద్ధ్యర్థం మమ సనాతన ధర్మం ప్రియం వందే భక్తజనాశ్రయం చ వర్గం వందే శివం శంకరం. ఓం శ్రీ ఓం నమ శివాయ. నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమహాదేవాయ నమః. సద్యోజాతమర్వద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవోస్మాద్భవాయ నమః. ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్ఠాయ నమో ప్రాణాయ నమః కలవికరణాయ నమో కలవికరణాయ నమో భరాయ నమో వరప్రమణనాయ నమః సర్వభూతగమనాయ మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యః ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు సర్వేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మాధిపతి అస్తు సదాశివోం. భార్య వెళ్ళినప్పుడు భర్త కూడా ఇద్దరు వెళ్ళినప్పుడు జంటగా ఉంటుంది. సింగిల్ సింగిల్ చదువుతుంది. ఓం నమస్తే అస్మరం విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిమూర్తాయ త్రిపురాత్మకాయ త్రికాగ్నికారాయ కాలాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. సద్యోజాతమర్వద్యామి సద్యోజ నమః కలవికరణాయ నమో కలవికరణాయ నమో బలాయ నమో బలప్రమణనాయ నమః సర్వభూతగమనాయ మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యః ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే సహస్రేణ సహసాగరస్వతాం రుద్రోగోదాసవేదో మన్నుర్గోదావరుణో జాతవేదః క్రతుర్గోదావరుణేదః తమయోః స్వాతమోపరణీయాయమి అయంతే సోమేవం సుప్రతమాభిభావ తయానామన్యో శరదామావజంత అర్సమానాసో చితామరుత్వః మే సదా ఆనికస్వయోద్వాచత్రోలవజస్వ వేదలోచో విమానోపృతో నుదస్వ సహస్రమన్యో అభిమానాది అకృత్వార్త్వయాయ విజయాయ పుణ్యం విజయశక్తింద్ర ఇవ నవప్రభో స్మారమన్యోవేగ ప్రియంతే నామ సరూరే త్రిణీభో వేదదానమోదేషు ఛత్రతః పరాజితాసు అపన్వయంతాం ధన్మనాచాగ్రామిరత్నీం లక్ష్మీం జాతవేదో మహావః తామ ఆవదాజాతవేదో లక్ష్మీం మనవరామినీం యస్యన్య ప్రాకారమాత్వాం శివన్నీం తృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం గోపమయే శ్రియం సంభవతర్మమా శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలినీం ఆపసృజం సిద్ధాని జిగ్రీతవసమే గృహేత దేవీం మాతరం శ్రియం వాసయమే కులే ఆరుద్రాం పుష్కరిణీం పుష్టిం లింగలాం పద్మమాలినీం సూర్యామరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావః తాం ఆవదాజాతవేదో లక్ష్మీం మనదగానిం చంద్రాం ప్రభాసాం యశచాజ్వలంతీం శ్రియం భూమే దేవనిష్టముదారాం తాం పద్మినీం శరణమంత్రపతి ఉపైత్మాం దేవసజగా కీర్తించామన్నాసగా ప్రాతుర్భూతోऽప్యామేష్టిం కీర్తిం మృత్యుమురాజ మే కీర్తిభాసాం మనాభీష్టాం మనః
आरुद्रां पुष्करणीं पुष्टिं सुवर्णां कुमारीं सूर्यामिरण्मयीं लक्ष्मीं जातवेदोन्नामराकामागजातवेदोन्नामराकां विन्देयं गावस्वमुदामदे धनं मेधां देवी सर्वकामातयिते पुत्रपौत्र धनं धान्यं हस्तश्वाजावि गौरवप्रजानां भवति माता श्रीमन्तं करोदमां चित्रावापरतीनां सूर्यावां श्रीवी सूर्यपावलिकी भवति पुण्यानां भक्तानां श्रीसूक्तं जपेसरा वर्षन्तु देवी भावरी दिव्यप्रसवितः रोहति सर्वबीजान्यं ब्रह्मदिवो जगे पद्मप्रिये पद्मने पद्महस्ते दिव्यैकजेन्द्रैर्मन्दिरस्थापिता एवं वै नित्यं सा पद्महस्ता मम सद्गृहे सर्वमाङ्गल्ययुक्तां लक्ष्मीं क्षीरसमुद्रां त्वां त्रैलोक्यविपरीं सर्वदा परमेश्वरप्रियां सिद्धलक्ष्मीं मोहलक्ष्मीं जयलक्ष्मीं सरस्वतीं श्रीधरदेवलक्ष्मीं च सर्वदा नारायण नमो देवीं इदं विष्णुर्विचक्रमे त्रयधानि दोषस्य पादमसूरे सहस्रशीर्षाक्षरसहस्रान् पुरुषगा पादो शेखभवान् पुनः ततो विस्मन्यक्रामणौ शासनासने अभि तस्मात् विराजगायता विराजानि विद्युन्नवानः अबद्धं पुरुषं प्रमुखं व्यक्तिम्बरविलम्बरोक्षं ज्ञातमन्त्रतः तेन देवाय साध्यारुषेचये तस्मात् विराजगायता विराजो కూర్చోండి హోమకుండాల దగ్గర ఒక హోమకుండానికి 4 గంటలు కూర్చోవచ్చు కనీసం 3 గంటలైనా కూర్చోండి ఇగో శ్రీశైలం కూర్చోవచ్చు సింగిల్ అయినా కూర్చోవచ్చు కూర్చోవచ్చు ఇప్పుడు వేయచ్చు తప్పలేదు దానికి అభిషేకం చేసుకున్నాం అభిషేకం చేసినావా చేసేసిరా ఎక్కడ మీరు ఎక్కడ చెప్పండి అమ్మా తెస్తే ఉంటాయి చూసుంటాం కదా తీసుకురావాలి సరిపోవాలి అందరు వేసుకొని సరిపోయి 4-5 ఉన్నాయి తెలుస్తామన్నమ్మా ఓకే ఇంటి పేరమ్మా గోత్రము మీదంతా మీ పేరు చెప్పండి ఉద్వాస మీ పేరమ్మా బాబు పేరు పాప యశస్వియా ఇద్దరే ఉన్నారా వీళ్ళిద్దరేనా అమ్మ గోత్రం చెప్పండి కూర్చోండి అది కూర్చోపమ్మ కూర్చుంటేనే ఉంటుంది స్థలం లేకపోతే పోతుంది కార్తీక మాసం ఎక్కువ ఉంటుంది వాళ్ళిద్దరు భార్య భర్త ఉంటే ఒక దగ్గర కూర్చోమని దూరం దూరం కాకుండా కూర్చోండి ప్లేస్ అయిపోతుంది ఆమెను కూర్చోబెట్టకపోయినా మీ ఆవిడ ఉదాసినే నమః కృష్ణవర్మనే నమః దేవముఖాయ నమః సప్తజిహ్వాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అగ్ని ప్రతిష్టాపనం కృత్వా అగ్నికి 8 సార్లు నమస్కారం చేసుకోండి యజ్ఞేశ్వర స్వామి దేవుడికి 8 సార్లు నమస్కారం అగ్నయే నమః ఉతవహాయ నమః ఈ 8 ముఖాలు ఉంటాయి అందుకని 8 పేర్లు ఆయన 8 సార్లు నమస్కారం చేసుకోవాలి అగ్ని ద్వారానే పునీతమవుతుంది మన జన్మ కావున యజ్ఞేశ్వరుడు ఇవ్వలేనిదటువంటిది ఏమీ లేదు 100 పూజలు చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో ఒక్క ఈ యొక్క యజ్ఞం చేయటం వలన అటువంటి ఫలితం వస్తుంది హోమం పొడి నెయ్యి మగవాళ్ళైతే నెయ్యి వేయండి ఆడవాళ్ళు హోమం పొడి వేయండి వేస్తూ ఉండండి స్వాహ అన్నప్పుడు మాత్రమే వేస్తూ ఉండాలి ముందు వేసినా వెనుక వేసిన ఫలితము తక్కువగా ఉంటుంది యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది కానీ సంపూర్ణ ఫలితాన్ని అనుభవించాలంటే బ్రహ్మణ సదాన శృణ్వన్నోదవి శీర్షాకరం విలీనాం త్వా నిధిపతిమవామహే కవిం కవీనామం వస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణ సదాన శృణ్వన్నోదవి శీర్షామం వస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణ సదాన శృణ్వన్నోదవి శీర్షాదనం జ్యేష్ఠరాజం బ్రహ్మణ సదాన శృణ్వన్నోదవి శీర్షాదనం
महागणपतये नमः। ओम नमो व्रातपतये नमो गणपतये नमः त्रमणपतये नमः शेषलंबोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्री वरदमूर्तये नमो नमः स्वाहा। श्री वरदमूर्तये नमो नमः स्वाहा। नमो व्रातपतये नमो गणपतये नमः त्रमणपतये नमः शेषलंबोदराय नमो व्रातपतये नमो गणपतये नमः त्रमणपतये नमः शेषलंबोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्री वरदमूर्तये नमो नमः स्वाहा। लंबोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्री वरदमूर्तये नमो नमः स्वाहा। नमो व्रातपतये नमः स्वाहा। नमो व्रातपतये नमो गणपतये नमः त्रमणपतये मूर्तये नमो नमः स्वाहा। नमो व्रातपतये नमो गणपतये नमः त्रमणपतये शिवसुताय श्री वरदमूर्तये नमो नमः स्वाहा। नमो व्रातपतये नमो गणपतये नमः त्रमणपतये स्वाहा। श्रीं ह्रीं क्लीं गणपते वरवरद सर्वजनमेव समानये स्वाहा स्वाहा। ओम श्रीं गणपतये वरवरद सर्वजनमेव समानये स्वाहा स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं गणपतये ह्रीं क्लीं गणपतये वरवरद सर्वजनमेव समानये स्वाहा स्वाहा। वरवरद सर्वजनमे वशमानये स्वाहा स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं गणपतये वरवरद सर्वजनमेव समानये स्वाहा स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं गणपतये वरनये स्वाहा स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं गणपतये वरवरद सर्व महागणपति भगवान् की महागणपति संपूर्ण मंत्र प्रसाद सिद्धिरस्तु। అనగా నవ అంటే 9. ఇప్పటికీ మంత్రి మండలి ఏ మంత్రి ఏ పని చేయాలో ఆ విధముగా నవగ్రహాలు మనం ఇవి హోమంలో వేయటం వలన అవి దానం చేయటం వలన ఆ యొక్క సూర్య వేయటం వలన మనకు మానసిక ప్రశాంతత వస్తుంది. మనస్సు బాగుంటే అంటే బుధ హోమం ప్రవక్ష్యామి బుద్ధి పీడవ శాంతి. బుధ గ్రహం ఏం చేస్తుందంటే బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. బుద్ధి అంటే మన ఇంత పెద్ద శరీరం ఉన్నప్పటికీ 6 ఫీట్లు మంచి తెల్లగుండి మంచి వర్చస్సు ఉండి కూడా బుద్ధి సరిగ్గా పనిచేయకపోతే నీకు బుద్ధి లేదారా అని అంటూ ఉంటారు. అంటే పిచ్చోడి మాదిరిగా చేస్తారు. సరైన సమయానికి నిర్ణయం తీసుకోకపోవటమే బుద్ధి లేని తత్వం అనమాట. సరైన సమయానికి నిర్ణయం తీసుకునేగలిగే శక్తిని ఎవరు ప్రసాదిస్తారంటే బుధుడు. వలన మీ వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది. ఆ విధముగా ఈ యొక్క బుధ గ్రహం అనుగ్రహం ఉంటే బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది అనమాట. పని చేయాలంటే సద్బుద్ధిని కలిగింపజేసేవాడు బుధ గ్రహం. తర్వాత ఆయన గురువు. గురువారికే సంప్రాప్తే గురు హోమాంచకారే గురు హోమ ప్రవక్ష్యామి పుత్రపీఠోపశాంతి. గురువు ఏం చేస్తాడంటే పుత్రకారకత్వాన్ని వహిస్తాడు. గురువుకి ఏమంటే ఇష్టం అంటే పసుపు రంగు అంటే ఇష్టం. ఆయనకు మరి శనిగలంటే ఇష్టం. ధాన్యంలో శనిగలంటే ఇష్టం. అందుకే మీకు ఎక్కువగా ప్రసాదం ఏది వంచుతారంటే ఏది వంచుతారు ఎక్కువగా? గణపతి నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు, దేవాలయానికి వెళ్తే ఎక్కువగా శనిగ గుడాలు వంచుతారు. ఇంకోటి ప్రసాదం వంచుతారు పులిహోర. ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుంది, అది అందరికీ ఇష్టం. పసుపన్నం వంచడం వలన ఏ పని తలపెట్టినా దిగ్విజయంగా పూర్తి కావాలంటే గురువు యొక్క అనుగ్రహం కావాలి. ఆయన కోసం కూడా మనం హోమం చేసుకుంటాం. గురువు అనుగ్రహం ఉంటే వివాహం అవుతుంది. గురువు అనుగ్రహం ఉంటే సంతానం అవుతుంది. గురువు అనుగ్రహం ఉంటే ఇల్లు కట్టుకుంటాం. గురువు అనుగ్రహం ఉంటే ఏ పని తలపెట్టినా దిగ్విజయంగా పూర్తి కావాలంటే మనం ఈ కార్యక్రమాన్ని తలపెట్టాము. ఎంతమందో రావాలనుకుంటారు, ఎంతమందో వద్దామనుకుంటారు. తలపెట్టిన కార్యం వల్ల సక్సెస్ కావాలంటే గురువు యొక్క అనుగ్రహం కావాలి. గల్లీలో లీడర్ కావాలన్నా, ఢిల్లీలో లీడర్ కావాలన్నా, ఇంట్లో మన మాట నడవాలన్నా, మనం చెప్పినట్టుగా మన పిల్లలు వినాలన్నా, మన వాళ్ళందరూ మన మాట వినాలంటే ఆ మాటకు శక్తి రావాలంటే గురువు యొక్క అనుగ్రహం కావాలి. సంవత్సరానికి ఒక్కొక్క రాశి నుంచి ఇంకొక రాశికి గురువు మారుతూ ఉంటాడు. ఆ గురువు మారటం వల్లనే గురుబలము. ఈ గురుబలం ఉంటే వివాహం అవుతుంది. అందుకే అయ్యగారి దగ్గరికి వెళ్ళగానే మా అమ్మాయికి బలం ఉందా, పెళ్లి అవుతుందా అంటే గురుబలాన్ని చూసి అమ్మ ఈ సంవత్సరం అవుతుంది, లేకపోతే ఈ సంవత్సరం కాదు, మళ్ళీ సంవత్సరానికి అవుతుంది అని చెప్తూ ఉంటారు. ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే వివాహం అవుతుంది. ఇవే పోలీసు వాళ్ళకి, లాయర్లకి కాకి వేస్తారు.
లాయర్ దగ్గర నల్ల డ్రెస్ వేస్తారు, పోలీసులకు కాకి డ్రెస్ వేస్తారు. నలుపు అనమాట. నలుపు అంటే ఆయనకి ఇష్టం. కోర్టు చుట్టూ తిరిగితే సరిపోతుంది, జీవితం అంతా కోర్టు చుట్టూ తిరిగితే సరిపోతుంది. ఆ కోర్టు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం మరియు కొట్లాటలు పంచాయతీల్లో ఎదుర్కోవటం మనకు తెలియకుండా అవమానాలు పాలు కావడం. ఈయన ఏలినాటి శని అని 7.5 సంవత్సరాలు, అష్టమ శని అని 2.5 సంవత్సరాలు, అర్ధాష్టమ శని అని 2.5 సంవత్సరాలు, శని మహర్దశ అని 14 సంవత్సరాలు పడతాడు. ఈయన యొక్క అనుగ్రహం లోపిస్తే ఇటు చుట్టూ తిప్పుతూ ఉంటారు ఎంతసేపు. హాస్పిటల్లో కొట్లాటలు పంచాయతీలు ఇవి తిరగకుండా ఉండాలంటే ఆయన కూడా హోమం చేయటం వలన ఆ యొక్క దోషాలు తొలగిపోయి మనం సుఖశాంతులతో ఉంటాం. ఇక రాహు కేతులు, రాహు ఏమో మినువులు ఇష్టము, కేతువుకి ఉలువలు ఇష్టము. ఈ 2 గ్రహాలు ఛాయాగ్రహాలు. ఈ గ్రహాలకు కూడా మనం హోమం చేయడం వలన అటువంటి దోషాలు తొలగిపోయి నవగ్రహాల దోషాలు తొలగిపోయి సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉంటాం. కనుక నవగ్రహ ఇదం నమః అనుకుంటూ వేసుకోండి. ఓ నవగ్రహ భగవానికి. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర రాహవే కేతవే నమః స్వాహా. సూర్యారిష్టే సంప్రాప్తే సూర్య హోమాండకారే సూర్య హోమోక్షామనమానస్య ఆత్మోదాన నమః స్వాహా. ఓం మా కృష్ణేన వేసా వర్తమానాని వేసన్నమృతం వర్తం చైరంగేణ సరితార తేనా దేవో యాత పూనాని పస్సన్ స్వాహా. అగ్నిం దోతమరీమహే హోతారం విశ్వేద సంవాస్య యజ్ఞస్య చతుర్థం నమః స్వాహా. నత్రుగ్రావతే సదే వేగస్తమాయ నమసే భూతేన చంద్రమనమృతే నమః స్వాహా. సూర్యగ్రహం సాయం సాయం సవాహం సజక్తి పత్ని పుత్ర ప్రతివార వేదం ఐదేవతాపతి రాసేత సూర్యగ్రహాయ నమః స్వాహా. సూర్యగ్రహాయ నమః స్వాహా. సూర్యగ్రహాయ నమః స్వాహా. సూర్యగ్రహ భగవానికి. సవాహం సజక్తి పత్ని పుత్ర ప్రతివార వేదం ఐదేవతాపతి రాసేత బృహస్పతి గ్రహాయ నమః స్వాహా. బృహస్పతి గ్రహ భగవానికి. బృహస్పతి గ్రహ సంపూర్ణానంతర ప్రసాద సిద్ధిరస్తు. శుక్రగ్రహం శుక్రాదిత్యే సంప్రాప్తే శుక్ర హోమాండకారే శుక్ర హోమోక్షామనమానస్య అలత్రవీర్యోజాయ నమః స్వాహా. ఓం శుక్రగ్రహం జగదంతే నమః స్వాహా. శనేశ్వరగ్రహం సాంగం సాయం సవాహం సజక్తి పత్ని పుత్ర సపరివార సమేతం ఐదేవతాపతి సహిత శనేశ్వర గ్రహాయ నమః స్వాహా. శనేశ్వర గ్రహ భగవానికి. శనేశ్వర గ్రహ సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తదంగత్వేనాం రమతయా నక్షత్ర ఆభూవదూతే సదా వృతా సదాకర్షావతా నమః స్వాహా. యా నక్షత్ర ఆభూవదూతే సదా వృతా సదాకర్షావతా నమః స్వాహా. ఓం మాయ ఓం నమః స్వాహా. ఓం నమో నమో అస్తు సర్పేభ్యో ఏ గేట పృథివీమనో యేంద్రక్షేత్రేభ్యో సర్పేభ్యో నమః స్వాహా. రాహుగ్రహం సాంగం సాయం సవాహం సజక్తి పత్ని పుత్ర ప్రతివార ఐదేవతాపతి రాసేత రాహుగ్రహాయ నమః స్వాహా. రాహుగ్రహ భగవానికి. రాహుగ్రహ సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. కేతు గ్రహం కేతు రిచేత్ సంప్రాప్తే కేతు హోమాండకారే వరుణాయ నమః స్వాహా. వాయువ్యాయ నమః స్వాహా. కుబేరాయ నమః స్వాహా. ఈశాన్యాయ నమః స్వాహా. ఓం పృథ్వే నమః స్వాహా. ఓం నపుంసాయ నమః స్వాహా. ఓం ఇంద్రాయ అష్టదిక్పాలకాయ దేవతాయ నమః స్వాహా. ఓం ఇంద్రాయ అష్టదిక్పాలక భగవానికి. దేవాలయంలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. దీపం అంటే జ్ఞానానికి కారకం. దీపం అంటేనే దేవతా స్వరూపం. దీపం ఆరిపోయింది అని అంటే మనం మానవ శరీరంలో ఆత్మజ్యోతి ఎట్లాగైతే వెలుగొందుతుందో వాళ్ళు మనం చాంద్రమానం ప్రకారం పాడ్యమి విద్య లెక్క కడితే వాళ్ళు వస్తే ఆ రోజున కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. అది ఒక 16 రోజులు ఉంటుంది ఆ దీపం. ఎన్ని టన్నుల నెయ్యి వేస్తారో ముక్తి లభిస్తుంది. కానీ అరుణాచలం అని ఎప్పుడైతే నీవు స్మరిస్తావో నీకు ముక్తి లభిస్తుంది. అరుణాచలం అని ఎప్పుడైతే మనం స్మరణ చేస్తామో అరుణాచల స్మరణే ముక్తి. అరుణాచలం ఎప్పుడైతే అంటావో, అరుణ అంటే ఎర్రని వర్ణం, అరుణ అంటే రుణాలు తీసేసేవాడు. అరుణాచలం అంటే సాక్షాత్తు శివుడు. ఆ కొండనే అరుణాచల శివుడు. మన దేవాలయం చాలా స్లమ్ ఏరియాలో, అందులో లోపలికి ఉంటుంది. ఆ లోపలికి కూడా రోడ్డు ఫేస్ ఉండదు. ఇక్కడ వరకు వచ్చేదాకా కూడా ఈ దేవాలయం ఎవరికి తెలియదు. వచ్చిన వాళ్ళు తిప్పలు పడుతూ ఉంటారు. అరుణాచలం వెళ్ళాలంటే ఎంత కష్టమవుతుందో ఇది తథ్యం. ప్రతి ఒక్కరికి అదే విషయం. ఎందుకంటే అరుణాచల భక్తులు ఎక్కడ ఉంటారంటే ఆకుచాటి పిందల్లాగా ఉంటారు. అటువంటి అనుగ్రహం ఉంటేనే, ఆయన అనుగ్రహం ఉంటేనే ఇక్కడ మనం చేయగలుగుతాం. ఆయన అనుగ్రహం లేకపోతే రావాలన్నా గేట్ కాడ నుంచి అట్లా చెప్పలేకపోతాం. ఆయన అనుగ్రహం ఉంటేనే. అందులో శుక్రవారంతో కూడుకుంది కనుక శుక్రవారం లక్ష్మీవారం. మనకు లక్ష్మిని ప్రసాదించాలని ఆ యొక్క అమ్మవారి శాంతిని, మనకు ఆనందాన్ని ప్రసాదించారు.
మన శివుడు గరళకంఠుడు అంటారు. శివుడు విషయాన్ని అంటాడు. మొదటగా మందర పర్వతాన్ని చిలికిస్తే దేవతలు మరి తీసుకోరు, మరి పరమేశ్వరుడు తీసుకున్నాడు. అందుకే ఆయన తెల్లని రూపం, సుందర రూపం, సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని ఇచ్చాడు. నాకు కష్టాలు వస్తున్నాయి, మరి పరమశివుడే ఆ రోజు కాటమయ రూపంలో కలుదాగాడయ్యా. ఏది ఎక్కదు శివుడికి. భక్తి పరాకాష్ఠలో ఉంటే ఎంతవరకు భక్తి ఉంది. నువ్వు ఎన్ని పూలు వేసావా, ఇంత పత్రి తెచ్చావా, ఎన్ని కొబ్బరి వేసావు, ఎంత మంచి బట్టలు వేసుకున్నావు, ఇవన్నీ చూడడు. మనిషి యొక్క భక్తిని చూస్తాడు, ఆగ్రహం లభిస్తుంది. భగవంతుడి యొక్క సేవ చేయటంలో భక్తిలో మునిగితే ఎప్పుడైతే పరాకాష్ఠ జరుగుతుందో నీ భక్తి చేయగలిగి ఈ యొక్క పూజలు, మీరు చేసే పూజలు, మీరు చేసే హోమాలు అన్ని కూడా దాంట్లో పెడతాం. దాని కంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః స్వాహా. ఓం నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్ఠాయ నమో కాలాయ నమః ఫల వికరణాయ నమో ఫల వికరణాయ నమో ఫలాయ నమో ఫల ప్రమదనాయ నమః సర్వభూత నమనాయ మనోన్మనాయ నమః స్వాహా. అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వ సర్వేభ్యో నమః స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ నమః స్వాహా. ఓం స్వాహా. స్వాహా. నమ పార్వతీ పతయే. హర హర మహాదేవ, హర హర మహాదేవ. హర హర మహాదేవ, హర హర మహాదేవ. స్వామి యొక్క నామస్మరణతో ఈ ప్రాంగణమంతా ఆనందాన్ని ఇస్తూ ప్రతి నెలలో వచ్చేదాన్ని మాస శివరాత్రి. ఇప్పటి వరకు మనం 34వ హోమంలో ఉన్నాం. ఎన్ని హోమాలు? 34 హోమాలు చేశారు. స్వామి మన చేత చేయించారు. మన జీవితం అంతా ధన్యమైపోయినట్టు. అరుణాచలానికి వెళ్ళక ముందుకు, వెళ్ళిన తర్వాత జీవితం చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్తూ ఉంటారు. అరుణాచల మహత్యంలో కూడా ఉన్నది. రమణ మహర్షి కూడా ఎవరినీ ₹1 ఆశించలేదు, ఎప్పుడూ చెయ్యి చాపి అడగలేదు. కానీ దేశ విదేశాలకు ఆయన మౌనం చేత అన్ని కార్యాలు నడిపించేవాడు. మహనీయుడు, స్కందుడు అంటే ఆయన పార్వతీ పరమేశ్వరుల ముక్తుల తనయుడిగా పుట్టాడు. స్కందుడు అవతారమే రమణ మహర్షి. ఆయన 17వ ఏట అరుణాచలం వెళ్ళి 70 సంవత్సరాల వరకు అక్కడే ఉన్నాడు. మన లెక్క మైకులు పట్టు ఉపన్యాసాలు ఇవ్వలేదు, మన లెక్క ఫ్లెక్సీలు వేయలేదు, మన లెక్క పాంప్లెట్లు వంచలేదు, మన లెక్క యూట్యూబ్లో కానీ మరి ఎక్కడా ప్రచారం చేయలేదు. వారు చేయరు కూడా. రమణాశ్రమం చాలా విశేషమైనది. ఆ రమణాశ్రమంలో రమణ మహర్షి ఎవ్వరు వచ్చినా వారికి ఏం చెప్పేవారంట అంటే, అయ్యా మీరు అరుణాచలం ప్రదక్షిణ చేసుకోండి అని చెప్పేవారు. అంతే తప్ప ఎవరికి ఏమి అడిగేవాడు. మహారాజులు వచ్చి బంగారం ఇచ్చినా ముట్టుకోకపోయేవారు. అటువంటి ఆశ్రమము ఇవాళ దేదీప్యమానంగా వెళ్తుంది. ఎప్పుడైతే అరుణాచలం అని స్మరిస్తామో మనకు ముక్తి లభిస్తుంది. ఎక్కడున్నా మనం అరుణాచలం వెళ్ళాలనే సంకల్పం నీకుంటే పరమేశ్వరుడు అనుగ్రహాలు. ఓం
మార్గ్రామ్య కిరణ్ నిష్ఠాంగరామ అద్య ప్రపారయానో దస్మిన్ దుర్గాని విశ్వాపతి ఫల ఉదమృతి భవతగతం స్వాహా విశ్వాయ దుర్గా జాగర సిద్ధునా దుర్గా జయనే జ్ఞాన స్వామి మోదన స్వాహా రుద్రనాథ మహోత్సవ వసల ప్రగతి మహాదేవాయ విని తన్నోర ప్రచోదయ స్వాహా ఆజ్ఞాన విమహే కన్యాకుమారి విని తన్నోర ప్రచోదయ స్వాహా నారాయణ విమహే దేవాయ విని తన్నోర విష్ణు మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ శత్రున్ నాశయ నాశయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే చేసుకుని దక్షిణ వేయండి. అది యజ్ఞేశ్వరుడికి సమర్పితమవుతుంది. ఈ ప్రధాన హోమం నిండినట్టుంది వాళ్ళ. హలో హలో చెప్పమ్మా. చెప్పండి. నమస్కారం, చెప్పండి. గుర్తుపట్టినమ్మా, చెప్పండి. పోసుకోకూడదు. నేను బిజీగా ఉన్నా, ఫ్రీగానే ఫోన్ చేస్తాను. నీకు హోమంలో ఉన్నాము. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం మనోవాంఛ ఇష్టకామ్య ఫల సిద్ధ్యర్థం అఖండ మధురలాభ కీర్తిలాభ విషయలాభ ధనధాన్యలాభ సమృద్ధ్యర్థం శరీరేషు శరీరబాధ శత్రుబాధ రుణబాధ రోగబాధ పరిహారణ సిద్ధ్యర్థం సంఘ మధ్య సమాజ మధ్య వ్యవహార మధ్య వ్యాపార మధ్య వృత్తి మధ్య ఉద్యోగ దిన కార్తీక మాస పర్వదిన శుభ సమయు కార్తీక దామోదర ప్రీత్యర్థం శ్రీ పార్వతి పరమేశ్వర ప్రీత్యర్థం కార్తీక దామోదర ప్రీత్యర్థం వనభోజన సంపూర్ణ అనుగ్రహంగా వేస్తూ ఉండండి. అష్టోత్తరం చెప్తూ ఉంటాం. వేసి వచ్చేసి హోమగుండం దగ్గరికి వెళ్ళండి అందరు. ఓం కార్తీక దామోదరాయ నమః అనుకుంటూ 2 అక్షంతలు వేస్తూ వచ్చేసేయండి అందరు. ఓం కార్తీక దామోదరాయ నమః స్వాహ, కార్తీక దామోదరాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం మణిరుద్రాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షరాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం గణాంతనాయ నమః, ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం వశత్కారాయ నమః, ఓం సనాతనాయ నమః, ఓం రామాయ నమః, నారాయణాయ నమః, నారాయణాయ నమః, నారాయణాయ నమః, నారాయణాయ నమః, రమాపతయే నమః, ఓం నమః నారాయణాయ నమః, నారాయణాయ నమః. విరాజనానంతరం సిద్ధార్థం సమర్పయామి. నమస్కరోమి. ప్రజారామ ఓం శ్రీ అరుణాచలేశ్వర స్వామి
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం, శ్రీ అరుణాచలేశ్వర స్వామి దేవాలయం. ఇది మీర్పేట్ పరిసర ప్రాంతంలో గల మురళీకృష్ణనగర్ నగర్లో ఈ దేవాలయం ఉన్నది. మన దేవాలయంలో ప్రతి నెల మాత శివరాత్రి రోజున గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ సహిత రుద్రహోమము నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికీ 34 నెలలుగా ఈ రుద్రహోమాన్ని మరియు అభిషేకము, హోమము, అన్నప్రసాద విధానం ప్రతి నెలలో సాగుతున్నది. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం చేత, సద్గురుల యొక్క ఆశీస్సుల చేత, మా యొక్క తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా పరమేశ్వరానుగ్రహంతో జరిపిస్తున్నాం. ఈ యొక్క హోమానికి 516 రూపాయలు చెల్లించి మీరు శాశ్వతంగా అంటే 11 నెలలు కూడా చేసుకోవచ్చును. ఇంకను ప్రతి నెల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 516 రూపాయలు మీ గోత్రనామాలను పంపించి వాట్సాప్ ద్వారా కానీ మరి ఈ యొక్క నెంబర్కు పంపించి మా యొక్క నెంబర్కి మీరు నమోదు చేసుకుని పాల్గొనవచ్చు. ఈ యొక్క రుద్రహోమం పాల్గొనడం వలన విశేషమైన పుణ్యఫలం వస్తుంది. మాస శివరాత్రి అనగా ఆ యొక్క మహాశివుడి యొక్క పుట్టినరోజు అన్నమాట. ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రికి మరియు ఫిబ్రవరిలో మాఘమాసమున వచ్చే మహాశివరాత్రి అంటారు. ఇది ప్రతి నెలలో అమావాస్యకు ఒకరోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ వస్తుంది. ఈ యొక్క మాస శివరాత్రి రోజున మనము ప్రతి నెలలో ఈ దేవాలయంలో అందరి చేత హోమాన్ని, రుద్రహోమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ యొక్క రుద్రహోమానికి మీ శక్త్యానుసారం ధన వస్తు రూపేణ విరాళాలు అందించి స్వామివారి కృపకు పాత్రలు కావాలి. ఈ రోజున కార్తీక మాసం విశేషమైన పుణ్యబలం, హరిహరాదులకు ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో మేము ఇక్కడ రుద్రహోమం జరిపించాము. ఈ రుద్రహోమంలో భాగంగా గణపతి హోమం చేశాము, లక్ష్మీ గణపతి హోమం చేశాము మరియు రుద్రహోమం చేసి అమ్మవారి యొక్క హోమం. ఎందుకంటే శుక్రవారంతో కూడుకున్న మాస శివరాత్రి ఈ యొక్క మహాలక్ష్మి అనుగ్రహం కోసం శ్రీ సూక్త హోమము మరియు శక్తి స్వరూపిణైన దుర్గామాత అనుగ్రహం కోసము దుర్గా సూక్తంలో కూడా హోమం చేయించాము.
తర్వాత తీర్థ ప్రసాద వితరణ, మహాప్రసాద వితరణ కూడా జరిగించాము. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారి వారి శక్త్యానుసారం, భక్త్యానుసారం ఇక్కడ పాల్గొని ధనవస్తు రూపేణ విరాళాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయించవచ్చు. భగవంతుడి అనుగ్రహం చేత, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం చేత ఈ యొక్క దేవాలయంలో నిర్విరామంగా ఈ యొక్క రుద్రహోమం నిర్వహిస్తుంది. రుద్రహోమం చేయటం వలన లోక కళ్యాణం కోసం, లోక క్షేమం కోసం, లోక శాంతి కోసం మరియు మన సనాతన ధర్మము నిలబెట్టడం కోసం, మన సనాతన ధర్మాన్ని మనవంతు ప్రయత్నంగా మనం కూడా చేయాలనే సంకల్పంతో ఈ యొక్క మహాసంకల్పాన్ని ప్రారంభించాము. భగవంతుడి అనుగ్రహం చేత ఈ యొక్క భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క హోమము నిర్విరామంగా జరుగుతుంది. కావున మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈ యొక్క మా యొక్క నెంబర్ యూట్యూబ్ ఛానల్ ఉంది, పిఎస్పి భక్తి ఛానల్, మరియు ఫేస్బుక్ దేవేందర్ పురోహిత ఉంటుంది, మరియు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. మీరు దాంట్లో కాంటాక్ట్ అయి ఆ యొక్క గోత్రనామాలను పేరు చేసుకొని నమోదు చేసుకుని హోమంలో పాల్గొనగలరు. సుఖ శాంతులని, ఆయుర ఆరోగ్యాలని, అష్టైశ్వర్యాలను స్వామి అనుగ్రహం చేత పొందగలరు. ఓం